దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనుషుల నుండి ఏమీ ఆశించడు. మనుషులు దేవునికి ఇవ్వగలిగింది కూడా ఏమీ లేదు. తోటి వ్యక్తిని ప్రేమించడమే మనిషి నుండి దేవుడు ఆశించేది. మనుషుల నుండి మనం చాలా ఆశిస్తాము. అందరూ మనల్ని ప్రేమించాలని, మనకు అనుకూలంగా ఉండాలని, మనల్ని భరించాలని కోరుకుంటాం. మన స్వభావం ఎలాంటిదైనా ఎదుటి వాళ్ళు మనల్ని ఏలెత్తి చూపకూడదు అని అనుకుంటా ఉంటాం. స్వభావాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని ఏలెత్తి చూపిస్తే అస్సలు భరించలేము. మన ఎదుటి వాళ్ళ నుండి ఏమి ఆశిస్తామో అది మనం చెయ్యలేము. మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుండును అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా మన దగ్గరికి సహాయానికి వచ్చినప్పుడు తప్పించుకోవాలని చూస్తాం. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అంటే మన హృదయంలో మనం మనుషుల నుండి ఏమి ఆశిస్తామో అది మనం ఎదుటి వారికి చేయగలిగే మనసు ఉంటేనే మనం ఇతరుల నుండి దానిని కోరుకోవాలి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని కూడా వ్రాయబడి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథం మొత్తం దీనినే బోధిస్తుంది. అంటే మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో మన పొరుగు వారి పట్ల కూడా అలాంటి దృక్పథమే కలిగి ఉండాలి. మనం ఇతరుల నుండి ఆశించటం కంటే ఇతరులకు ఏమి చేయగలమనే మనసు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుడు కోరుకున్నట్లు మనుషులు ఉండటం లేదు. కానీ నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు కోరుకున్నట్లు మనుషులు ఉండటం లేదు. అందుకే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అంటున్న మాట, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని. ఈ భూమి మీద మనం ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలో, వారికి మనం ఏమి చేయాలో అదంతా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇతరుల పట్ల న్యాయముగా నడుచుకోవడం, జాలిపడడం, ప్రేమించడం, ఇవన్నీ దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటే తప్ప చేయలేము. ప్రియా దేవుని బిడ్డ, మనకి దీన మనసు రావాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. మనుషులు ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు ప్రేమించినట్లు నటిస్తారే తప్ప హృదయపూర్వకంగా ప్రేమించలేరు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని దేవుడు చెప్పిన దానికి సాదృశ్యమైన మంచి సమరయునికి ఉన్నటువంటి మనసు దేవునికి ఇష్టమైనది. ఇతరులకు మనము చేయలేని దానిని మనము వారి నుండి ఆశిస్తే దేవుని ఆజ్ఞను నిరర్థకం చేసినట్లే అవుతుంది. మనము చేయగలిగి ఉంటే ఇతరులకు మనము చేయని వాటిని ఇతరుల నుండి ఆశించడం స్వార్థమే కదా. కావున నా ప్రియ సహోదర సహోదరి, ఇతరులు మనకేమి చేయాలని కోరుకుంటామో వారికి కూడా అలాగే చేద్దాం. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ఇతరుల నుండి ఏమి ఆశించకుండా ఇతరులకు సహాయపడే మనసు మాకు దయచేయి యేసయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? అటువంటి మనసుని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.